ప్రపంచంలో రకరకాల రాళ్ళు ఉంటూ ఉంటాయి. ఎన్నో రాళ్ళు రప్పలు ఉన్నాయి. కానీ కొన్నిటిని మాత్రమే జాతి రత్నాలు అని అంటూ ఉంటారు. ఆ జాతి రత్నాలని మనం ధారణ చేస్తే మన జీవితంలో ఎంతో అభివృద్ధిని మనం ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ అసలైన రత్నం ధారణ చేస్తేనే దాని శక్తి మనకు అందుతుంది. మరి ఇంతకీ అసలైన రత్నం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఏది అసలైన రత్నం అనేది మనకి తెలుస్తుంది అని అంటే ఖచ్చితంగా ఒక నమ్మకస్తుల దగ్గరికి వెళ్తే మనకి ఈజీగానే దొరికిపోతుంది. మరి ఆ నమ్మకస్తులు ఎవరు అని అంటే నేను చెప్తాగా, ఉన్నారుగా. మన హైదరాబాద్లోనే చాలా ఒక సేవా మార్గంలోనే వెళ్తోంది 6JVR అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే జాతకాలని ఉచితంగానే చెప్తూ వాళ్ళకి అవసరమైతేనే జమ్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు మన గణపతిరావు గారు. వారితో ఈరోజు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ, రత్నాల గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాము. మరి మాట్లాడదామా? గణపతి గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. సార్, ముత్యం ఎవరినైనా పొగడాలి అని అంటే అమ్మాయిల్ని ప్రత్యేకంగా ముత్యం లాంటి పిల్లరా అని అంటూ ఉంటారు. ముత్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన హృదయాల్లో కూడా. అయితే ముత్యాలు చాలా విరివిగా దొరుకుతూనే ఉంటాయి. పెద్ద ఏమి దానికోసం విశేషంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా ఒక పర్సెప్షన్. ఇది మీరే ఖచ్చితంగా చెప్పాలి. అసలు ముత్యం అంటే ఏంటి, అంటే ఒరిజినల్ ముత్యం ఎక్కడ దొరుకుతుంది, ఎవరెవరు ధారణ చేయొచ్చు? మనకి మినిమం నాలెడ్జ్ అందరికీ ఉంది. ముత్యం అంటే చంద్రుడికి సంబంధించి, చంద్రమాన్ మనసో జాతః అని అంటూ ఉంటారు. మనసు మీద చాలా ఇంపాక్ట్ని చూపిస్తుంది. అందుకే మాకు మంగళసూత్రంలో కూడా ఖచ్చితంగా ముత్యం అనేది ఉంటుంది కదా. మరి ముత్యం గురించి కంప్లీట్ వివరణ ఇవ్వండి సార్. అసలు ముత్యం అంటే ఏమిటి? కంప్లీట్ అంటే అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎక్కువగా ఇంపార్టెంట్ చెప్తాను. ముత్యముని మనం తెలుగులో ముత్యం అని పిలిస్తే పెర్ల్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. హిందీ వాళ్ళు మాత్రం ఎక్కువగా మోతీ అని అంటుంటారు. ఇది ముత్యాన్ని ఇలా 3 రకాలుగా పిలుస్తుంటుంటారు. ఈ ముత్యాలు ప్రపంచవ్యాప్తంగా పుడతాయి ప్రతి చోట. ఒకటి అంటే ప్రతి దేశంలోనూ ముత్యాలు లభ్యమవుతాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ ఎక్కువగా అంటే బాగా ఉత్పత్తి వీటిని కొన్ని కంట్రీస్ పట్టించుకోవు, దొరుకుతాయి అక్కడ. మనం అలాంటి వాళ్ళు వెళ్తే ఆ కంట్రీకి, ఆ సముద్రం దగ్గరికి వెళ్తే మనకు దొరకడం ఏదో దొరుకుతాయి. కానీ ఎక్కువగా అదొక బిజినెస్గా ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించేవి మాత్రం ఒక 4-5 కంట్రీస్ ఉన్నాయి. అదేంటంటే స్కాట్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇండియా. ఇవి మాత్రం మిగతా ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఏంటి ఒక ఫ్యాక్టరీలాగా ఉత్పత్తులు చేసి ప్రతి చోట ప్రతి సిటీలో అందరూ వేసుకునేలా చేస్తూ ఉంటారు. ఇది వేరే దేశాలు కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది. అయితే ఈ 4-5 కంట్రీస్లో కూడా విపరీతమైనటువంటి వాల్యూ, అబ్బా ఇది ఇండియన్ ముత్యమా లేకపోతే ఇది స్కాట్లాండ్ ముత్యమా, మిగతా ఈ ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా కంట్రీల కన్నా ఈ స్కాట్లాండ్ అండ్ ఇండియాలో దొరికే ముత్యాలకి మాత్రం విపరీతమైన వాల్యూ ఉంది. సార్, ఆన్ దట్ నోట్ మేము చూస్తుంటాం సార్, వీడియోస్ చూస్తుంటాం. ఆల్చిప్పల్లో నుంచి వస్తుంటాయి కొన్ని సహజంగా పుట్టినవి. ఆ వీడియోస్ చూస్తుంటే ఇది నిజమా, అసహజంగా ఏమైనా కృత్రిమంగా సృష్టిస్తున్నారా అని మీరు ఒకసారి వివరణ ఇవ్వండి. ఎస్, ఇస్తాను. అదే అయితే ఇప్పుడు పూర్వం రోజుల్లో ఈ ముత్యాలు ఎన్ని రకాలుగా లభ్యమయ్యేది. చాలామందికి ఒకటే తెలుసు, ఆల్చిప్పలో దొరుకుతుంది. ఇది కామన్గా తెలిసింది. కానీ కాదు, పూర్వం రోజుల్లో అసలు అంటే చాలా విలువైన రోజులు అవి. ఆ రోజుల్లో ఈ విలువైన ముత్యాలు ఎలా లభ్యమయ్యేవి? ఏనుగు కుంభస్థలాల మీద లభ్యమయ్యేట. అంటే ఏనుగు చనిపోతే కానీ దొరకదుగా, అంటే అది ఎన్ని కోట్లు పెట్టి కొనాలి. ఇప్పుడు ఏనుగు కుంభస్థలంలో దొరికేది అంటే బోన్ మొత్తం పలగొట్టేస్తే కుంభస్థలం, సింహము ఏనుగు కుంభస్థలాన్ని కొడుతున్నట్టు కదా, ఆ కొట్టినప్పుడు లోపల దొరికే చిన్న ఒక ముత్యం లాంటి పీస్ ఉంటుంది. దాన్ని మనం ముత్యం అంటే బాగా దగదగా మెరుస్తున్నట్ట ఏనుగు కుంభస్థలంలో దొరుకుతుంది. ఆలుచిప్పల్లో దొరికేది కామన్, అందరికీ తెలిసినటువంటిది. ఇది కాకుండా కొన్ని రకాల సర్పాలకి కొంచెం నలుపు తెలుపుతో మిక్సింగ్ వచ్చే, నలుపు రంగు తెలుపు ముత్యం అనగానే తెల్లగా అనుకుంటారు, కానీ కాదు, నలుపు తెలుపుతో ఇలా నున్నగా
ఉండేటటువంటి ఒక ముత్యం దొరుకుతుంది, అది సర్పాల నెత్తిలో దొరుకుతుంది. మణి అని అంటూ మణి అంటే ఆ మణి వేరు, మళ్ళీ అది కెంపులాగా దగదగ మెరుస్తుంది. ఇది ముత్యాలులాగా పూసలు వస్తాయి కొన్ని. సో అది కొన్ని రకాల పాములే, అది కూడా వేల సంవత్సరాల నుంచి బతికిన పాముల్లో దొరుకుతాయి, అది మామూలుగా దొరకదు. తర్వాత ఇంకొకటి శంఖం, శంకులోంచి కూడా ముత్యం పుడుతూ ఉంటుంది. శంకు ముత్యం, సర్పముత్యం, ఆలచిప్ప ముత్యం, ఏనుగు కుంభస్థల ముత్యం అండ్ వెదురు బొంగు ముత్యం. వెదురు బొంగుల్లో ఏ రంగు ముత్యం పుడుతుంది? తెలుపు, పింక్ కలర్లో ఉంటుంది. తెలుపు నలుపులో సర్పంలో, తెల్లటి తెలుపు ఏనుగులో ఇలా పుడుతుంటుంది. ఆల్చిప్పలో కూడా తెల్లటి తెలుపుతో పుడుతుంది. కానీ ఈ వెదురు బొంగులో దొరికేది పింక్ అంటే పింక్ కలర్తో ఉన్న ఇది బొంగుకి మధ్య మధ్యలో జాయింట్స్ కనుపులు ఉంటాయి కదా, ఆ కనుపుల్లో పూసలు పడుతుంటాయి, కింద పడి చూస్తే అది ముత్యాలన్నమాట కొన్ని. అది చాలా ఎవరికి తెలియదు, అది కొన్ని రకాల జాతుల్లో ఉన్న బొంగుల్లో దొరుకుతాయి, మిగతావి దొరకవు అనమాట. సో ఇది కాకుండా కొన్ని రకాలైనటువంటి చేపల కూరల దగ్గర నుంచి కూడా ఈ ముత్యాలు అనేవి పుడుతుంటాయని చెప్పి ఇది పూర్వం గుర్తుపట్టి, ముత్యాలు అంటే మామూలు అన్ని ముత్యాలు కాదురా బాబు, ఇన్ని రకాలుగా ముత్యాలు ఉన్నాయి అనేది మనం చెప్పడం జరిగింది. ఇవి సహజంగా ఫ్యాక్టరీలో పెట్టి తీయలేరుగా, ఏనుగు కుంభస్థలం పడగొట్టడం, సర్పం వేల సంవత్సరాలు పుట్టిన సర్పంలో తీయడం చేయలేరు కాబట్టి, క్రైమ్ కూడా అట్లాంటివి కాబట్టి ఇప్పుడు కేవలం ఆలుచిప్పల్లో దొరికేవి మాత్రమే ప్రొడక్షన్ ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తున్నారు. అర్థమైందా లేదా? సో ఇది యాక్చువల్గా దొరికేది మాత్రం సముద్రంలోంచి ఆలుచిప్పల్లోంచి దొరుకుతుంటుంది. ఇది ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి సార్? ఇది నిజమైందా డూప్లికేట్దా? ఎందుకంటే కొన్ని కోట్లు ముత్యాల్లో డూప్లికేట్స్, ప్లాస్టిక్, సింథటిక్, ఇట్లా మొత్తం ఫైబర్లా, రబ్బర్లా రకరకాల ముత్యాలు వస్తుంటాయి, పూసల ముత్యాలు ఇంతింత వేసేసుకుంటుంటారు. అవన్నీ ముత్యాలు కావు. నిజమైన జాతి ముత్యాల్ని మనం ఎలా గుర్తుపట్టాలి? చాలామంది తెలియక ముత్యం అనగానే నీట్గా అంటే తెల్లగా గుండూరుగా ఉంటుంది, చక్కగా ముత్యం అంటే గుండూరుగా ఉండాలనుకుంటారు. కానీ తప్పు. ముత్యం పుట్టుకకి కారణం ఏంటో వాడు తెలిస్తే నిజమైన జాతి ముత్యం గుర్తుపడతాడు వాడు. ఇది ఆ జీవి దాహార్తి కోసం గోడ మీద ఉన్న బల్లి తన దాహం తీర్చుకోవడానికి టప్పని నేల మీద పడుతుందట. ఆ పడే లోపల ఆ బల్లి యొక్క అడుగు భాగం గ్రిప్ ఏదైతే గోడకు పెట్టుకుంటుందో దానికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. అది ఏం చేస్తుంది? బాగా దాహం వేసినప్పుడు కడుపును దగ్గర చూసి నేల మీద పడుతుంది. పడగానే ఆ పడే మధ్యలో గాలిలో ఉన్న తేమని అది పీల్చేస్తుంది. పీల్చి నేల మీద పడగానే పడ్డ క్షణంలో మళ్ళీ గోడకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పడదు. ఒకసారి పడ్డది 2 నెలల దాకా మళ్ళీ కింద పడదు. అంటే ఆ గాలిలో పడ్డ తేమ దాని 2 నెలలు బతకడానికి పనికొస్తుంది. అలాగే ఈ ఆలుచిప్పలు కూడా సముద్రంలో నీళ్లలోనే తిరుగుతున్నా దానికంటూ ఆ నీళ్లు తాగదు, దాహం వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు అది దాహం తీర్చేసుకోవాలి, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఏం చేసేస్తుందంటే తెరుచుకున్నప్పుడు దాని నోట్లోకి ఈ మంచినీళ్ళు, వాన నీళ్ళు కానీ, తుంపరి నీళ్ళు కానీ, తేమ నీళ్ళు కానీ టప్పని పడగానే అమ్మయ్య దాహం తీర్చుకుంటుందే తప్ప అది తీరగానే కాల్షియంగా మారిపోతుంది. అది మారగానే ఏమైపోతుందంటే దానికి పాపం పల్చడి చాలా ఆల్చిప్పని తీస్తే లోపల సెన్సిటివ్ అంటే మరి వెంట్రుకల్ లాంటి నరాలతో మెత్తటి మాంసం ఉంటుంది లోపల, ఇంతే ముద్ద. దాంట్లో ఈ రాయిని ఇప్పుడు మన కిడ్నీ స్టోన్స్ మామూలుగా చిన్న స్టోన్ వస్తేనే, మిల్లీమీటర్లతో వచ్చిన స్టోన్ వస్తే భరించలేని పెయిన్, అంటే అది ఒక ముత్యం సైజులో పాపం కాల్షియం అయిపోతుంది రాయి. అంటే దాని దాహం వచ్చిందంటే చావు వచ్చిందని అర్థం. ఎందుకంటే ఆ దాహార్తిని తీసుకోగానే ముత్యాలు ఎన్ని డ్రాపులు పడితే అన్ని ముత్యాలుగా తయారైపోతాయి. రాళ్ళు ఆ పెయిన్ తట్టుకోలేక కొట్టుకుని అది ఆ సైజు పెరిగిపోయిన దాన్ని భరించలేనప్పుడు చనిపోయినప్పుడు ఆ చిప్పని లేదు కొంచెం క్రాక్ వచ్చి చనిపోతుంది. దాన్ని వీళ్ళు తీసుకుని ముత్యాలు ఎదుర్కొంటూ ఉంటారు. అప్పుడు అది పేగుతో పెయిన్ వస్తున్నప్పుడు, మీకు పెయిన్ వచ్చింది కడుపులో, మీరు ఎలా ఒక నిటారుగా నిలబడతారా? ఇట్లా తిరిగిపోతారు. ఆ జీవి కూడా నీళ్ళలో ఇటు తిరిగిపోయి పేగుల్ని పిసికేసుకుంటుంది, కడుపుని పిసుకుంటుంది. పిసుకుంటున్నప్పుడు ఆ రాయి గుండూరుగా ఎలా తయారవుతుందండి? ఇదేమైనా అర్థమైందా? అర్థమైందా? సో కాబట్టి వికృతంగా ఇట్లా వంకర్ టింకర్గా సొట్టలతో అలా పడుతుంది అనమాట. అది నిజమైన ముత్యం. పేగులతో ఇట్లా భరించలేక పెయిన్తో పిండుకొని పుడుతుంటుంది. అందులో 10 రాళ్ళు 20 రాళ్లలో ఒకటి ఇప్పుడు చుట్టూతో ఉన్నవన్నీ నలిగిపోయినా మధ్యలో ఏదో ఒక్కటి ఇరుక్కున్నది అలా నలగకుండా ఉన్నది మాత్రమే చిన్నగా, అది చాలా చిన్నగా ఉంటాయి. 2 క్యారెట్లు 3 క్యారెట్ల వెయిట్లో వచ్చేది దొరుకుతాయి. కానీ పెద్దవి మీకు హైలీ ఇంపాసిబుల్ అనమాట. అవన్నీ డూప్లికేట్స్. ఒకటి డూప్లికేట్ని ఎట్లా గుర్తుపట్టాలి? రెండో డూప్లికేట్ ఎట్లా గుర్తుపట్టాలంటే ప్రతి ముత్యముని మనం హోల్ చేసి చూడాలండి. దీనికి వేరే ల్యాబ్ టెస్టింగ్లో వెళ్ళి హోల్ చేసి చూడాలి, మైక్రోస్కోప్లో చూస్తే తెలుస్తుంది. ఉల్లిగడ్డని కత్తితో నరుకుతున్నప్పుడు పొరలు ఎలా ఉంటుందో ఈ ప్రతి ముత్యములో కనుక
మనం హోల్ చేసి మైక్రోస్కోప్లో చూస్తే ఉల్లిగడ్డ పొరల్లాగా ఈ యొక్క అంటే పింక్ కలర్లో, తెల్ల కలర్లో, క్రీమ్ కలర్లో రకరకాల కలర్ అంటే ఆ ఆల్చిప్పలో ఉన్న పేగులు, ఆ మాంసం ముద్దలు పొరలు పొరలుగా ఇది తిరుగుతున్న కొద్దీ కట్ అయిపోయే కాల్షియం కత్తుక్కుని పొరలు ఈ నీళ్ళ బొట్టు సున్నం ఇలా అతుక్కుంటుంటారు. అతుక్కుంటప్పుడు ఒక్కొక్క పొర మాంసం ముద్దని తినేస్తూ ఉంటుంది ఇది పాపం, అందుకే చనిపోతుంది. అయితే ఆ ముద్ద తినప్పుడు పొరలుగా ఉంటుంది. ఇది కనిపిస్తుంది అనమాట. ఇవి మీరు మామూలు ముత్యాలు మీరు ఏది చేసినా టప్పని పగిలిపోతుంది, ఒక పెంకు ముక్కలాగా ఏమి లేదు, ప్లెయిన్ గా ఉంటుంది. రైట్, విరిగిపోతుంది. ఇది ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ సామాన్యుడు ఇప్పుడు మీరు ముత్యం కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వాడు విరక్కొట్టి చూస్తా అంటే ఇక ముత్యం మీకేం పనికి వస్తుంది కాబట్టి నమ్మకంతో తీసుకెళ్ళారు. ఆ నమ్మకమే మా సిగ్జేవిఆర్ లో ఇంత డీటెయిల్ గా సబ్జెక్టు ఎవరు జెమ్స్ వాళ్ళు బయట బహిర్గతం చేయరు. నేను బహిర్గతం చేసి చెప్తున్నానంటేనే మా జెన్యూనిటీ. మా సిగ్జేవిఆర్ లో కొన్ని కోట్ల కొద్ది ముత్యాలు లభ్యమవుతాయి. ఎవరైనా సరే వచ్చి తీసుకోవచ్చు. జాతి ముత్యం విత్ సర్టిఫికేషన్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. రైట్, క్లుప్తంగా చెప్పండి సార్, ఎవరెవరు ధారణ చేయొచ్చు ముత్యాలని? వీళ్ళు 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. లేదా ఇంగ్లీష్ లెటర్స్తో వాళ్ళ పేరు బి లేదా కే లేదా ఆర్ అనే లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళు కూడా BKR వాళ్ళు కూడా ఇది పెట్టుకోవచ్చు. లేని పక్షంలో హస్త నక్షత్రం, రోహిణి నక్షత్రం, శ్రవణ నక్షత్రం వాళ్ళు కూడా అంటే చంద్రమహర్దశలో పుట్టినటువంటి వాళ్ళు పెట్టారు. వీళ్ళు ఒక జాతక చక్రం తెలిసిన వాళ్ళైతే పొరపాటున కూడా అష్టమ స్థానంలో కానీ వ్యయ స్థానంలో అంటే షష్టాష్టక వ్యయాలు 6, 8, 12 ఇంట్లో కనుక వాళ్ళకి చంద్రుడు ఉన్నట్లయితే లగ్నం నుంచి వాళ్ళు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే మనకారకుడు చంద్రుడు, ఉదరకారకుడు చంద్రుడు. సో లేని జబ్బులు, ఉదరం జబ్బులు వస్తాయి, మనసు పాడైపోయే జబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళు అలా పెట్టుకోకుంటే మంచిది. అయితే మీకు అది ఐడెంటిఫై చేయడానికి మా సిగ్జేవిఆర్ ఎప్పుడు ఫ్రీ కన్సల్టెన్సీ అవైలబుల్గా ఉంటుంది. మీకు సూటబులా కాదా చెప్పడానికి కూడా మేము ముందుకే ఉంటాం. రైట్, ఫోన్లు ఎత్తట్లేదు ఇటువంటి కమెంట్స్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోండి, ఆయన ఉంటారు. అలా ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఉచితంగా లేని వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఉదారంగా వాళ్ళ జాతకం చెప్పటం, ఖచ్చితంగా వాళ్ళని పంపించడం చేస్తున్నారు. అద్భుతం సార్, చాలా చాలా బ్యూటిఫుల్గా ముత్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని రత్నాల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే. గులకరాలు గుంపులుగా దొరుకుతాయి, కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి. రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి, కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. అది ఒక సిగ్జేవిఆర్లో మాత్రమే సాధ్యం. ఇది షోరూమ్ కాదు, రత్నాల మ్యూజియం.